విమానాలు నౌకల్లోనూ మేడే కాల్ ని వాడతారు. ఈ కాల్ ఇచ్చిన కాసేపటికి విమానం కుప్పకూలింది. విమాన ప్రమాదంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబి దర్యాప్తు చేపట్టనుంది. విమాన ప్రమాదాలపై సమగ్ర దర్యాప్తు జరుపుతూ భద్రతను మెరుగుపరచడానికి ఏఏఐబి సూచనలిస్తూ ఉంటుంది. ప్రాణాలతో బయటపడినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆ వ్యక్తికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. విమాన ఘటనలో మృతుల సంఖ్య ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న అహ్మదాబాద్ సిపి, నివాస ప్రాంతంలో కూలినందువల్ల సంఖ్య ఎక్కువే ఉండే అవకాశం ఉందన్నారు. విమానం కూలిన సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి ప్రయాణికుడు బయటకొచ్చినట్లు తెలుస్తోంది. విమాన టికెట్ పై అతడి పేరు రమేష్ విశ్వాస్ కుమార్ గా ఉంది. ఎయిర్ ఇండియా విమానం కూలిన అహ్మదాబాద్ లోని బీజే ప్రభుత్వ మెడికల్ కళాశాల హాస్టల్ వద్ద భారీ విధ్వంసం చోటు చేసుకుంది. మధ్యాహ్న వేళ విద్యార్థులు భోజనం చేస్తుండగా పెద్ద శబ్దంతో విమానం వచ్చి భవనంపై పడటంతో మంటలు చెలరేగాయి. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపై ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ ఘటనలో పలువురు వైద్య విద్యార్థులు మరణించినట్లు తెలుస్తోంది. గాయపడ్డ సుమారు 50 మంది విద్యార్థులను అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. గాయపడ్డ వారిలో 25 మంది పేర్లను పోలీసులు విడుదల చేశారు. శాతం విద్యార్థులున్నట్లు తెలుస్తోంది. క్యాంటీన్ లో విద్యార్థులు తింటున్న పాత్రలు చెల్లాచెదురుగా పడిపోవటం, విమాన టైర్లు భవనంలో చిక్కుకుపోయిన దృశ్యాలు ప్రమాద తీవ్రతకు అద్దం పడుతున్నాయి. విమానం కూలిన ప్రదేశంలో కొన్ని చెట్లు కూలిపోయాయి.